తిరిగి అనే మాటని మనం చూస్తున్నాం. అవును, యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడై ఆయన యొక్క మరణము మరి ఎంత మాత్రము కూడా ఆయన్ని 3 రోజులు దాటి ఈ లోకంలో ఉంచలేకపోయిందండి. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తి సర్వ ప్రపంచాన్ని అవాక్కు అయ్యేటట్టుగా చేసింది. అవును, ఇట్ ఈస్ ట్రూలీ a surprise for the whole world, for the resurrection of Christ has touched many lives and made the people to be surprised. అందుకనే ఆయన యొక్క పునరుద్ధాన విజయము మరణాన్ని ఏ రీతిగా అయితే జయించిందో, మరణానికి మరి ఎంత మాత్రము కూడా మన మీద అధికారము లేదండి. అందుకనే మన జీవితాల్లో పునరుద్ధానటువంటి క్రీస్తు యొక్క శక్తిని మనం కలిగి ఉండాలి. అందుకని ప్రతిరోజు మనం ఏం చేయాలంటే, ప్రభా మీ పునరుద్ధాన శక్తిని నాకు దయచేయండి, మీరు సజీవుడే లేచారు కదా, ఆ శక్తి నాకు ప్రభా నా ఆత్మీయ స్థితిలో ఇవ్వండి ప్రభా అని మనం అడగాలి. అందుకనే విలియం కేరీ ఏమంటారంటే, ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఇన్స్పైరింగ్ ఎవ్రీ క్రిస్టియన్ అంటారు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానపు జీవితం ప్రతి క్రైస్తవుని ఎంతగానో అది మరి అనేకమైనటువంటి ఆత్మీయ విషయాల్లో మరి మంచి మాదిరికరంగా మరి ఉత్తేజింప చేస్తుందని చెప్పారు. అవును, యేసుక్రీస్తు వారి మృతుల్లో లేపడకపోతే, ఆయన మృతుడై ఉండిపోతే, మరణాన్ని జయించకపోతే మన విశ్వాసము జీవమైనదిగా ఎలా ఉంటుంది? మరి మన విశ్వాసం జీవం కలిగినదిగా ఎందుకు ఉంటుంది? సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నామంటే, ఆయన మనం నమ్ముచున్నామంటే దానికి గల కారణం ఏమిటంటే, ఆయన పునరుద్ధానం సమస్తమైన అంధకార చీకటి శక్తులను మరణాన్ని జయించిందండి. అందుకని క్రిస్టియన్ హిస్టరీలో ఏంటి, వరల్డ్ హిస్టరీలో ఏంటి, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఎవరి సమాధి కూడా ఖాళీ సమాధిగా లేదండి. ఎస్, నో tomb in this world is an empty tomb, but the tomb of Jesus Christ is an empty tomb. అవును, యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఖాళీ సమాధి. ఈ లోకంలో ఎవరికైనా ఖాళీ సమాధి ఉందా? లేదే. ఆ కాలంలో లేదు, ఇప్పుడు లేదు, ఎప్పటికీ కూడా ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి మరి మరణం మీద గొప్ప విజయము ఉందండి. గొప్ప పునరుద్ధారణగా జయశాలిగా మరణాన్ని జయించారు.